ఆయన అక్షరం పచ్చని చేన్లో తెల్లని పత్తి పువ్వు లెక్కుంటుంది. ఆయన నవ్వు రామసిల్కల నవ్వు. ఆయన కవిత కుమ్మరి మట్టి కుండలోని కమ్మని పాలగోకు లెక్కుంటుంది. ఆయన అక్షరాలు పుస్తకంలో దాచుకున్న నెమలీకలు. ఆయన కవితాక్షరాలు చిన్నప్పుడు ఆడుకున్న తుమ్మకాయల దండ లెక్క ఉంటాయి. ఆయన కవితా వస్తువు లేత తాటిపుంజకాయ లెక్కుంటుంది. ఆయన కవిత్వం కొమటోళ్ళ ఇంట్లో కొనుక్కున్న బెల్లంతో చేసిన ప్యాలాల ముద్దలెక్క కమ్మ ఉంటుంది. ఆయన కవితలు ఉడుకుడుకు బువ్వల సింతకాయ తొక్కు కలుపుకొని తిన్నట్లుంటాయి. ఆయన కవితలు తెలంగాణ పదాల మట్టి పరిమళాల్ని వెదజల్లుతాయి. ఆయన అక్షరం తెలంగాణ మట్టికి ప్రతిరూపం. ఆయన తెలంగాణ భాషకు యాసకు చిరునామా. ఆయనే మన అన్నవరం దేవేందర్. అన్నవరం దేవేందర్ కేదారమ్మ దశరథం దంపతులకు 1962 అక్టోబర్ 17న సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో జన్మించారు. దేవేందర్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. దేవేందర్కు ఏదునూరి రాజేశ్వరి గారితో వివాహం జరిగింది. ఈమె కూడా ఉపాధ్యాయురాలు. ఈ దంపతులకు ఒక కూతురు స్వాతి, కుమారుడు గౌతమ్. అన్నవరం దేవేందర్ పంచాయతీరాజ్ శాఖ జిల్లా ప్రజాపరిషత్ కరీంనగర్లో చాలా కాలం పనిచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల ప్రజాపరిషత్ ఆఫీసులో సూపరింటెండెంట్గా పనిచేసి అక్టోబర్ 31, 2020వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం కరీంనగర్లో నివాసం ఉంటున్నారు. అన్నవరం దేవేందర్ కవిగా, రచయితగా, కాలమిస్ట్గా 25 ఏళ్లుగా నిరంతరం తెలంగాణ తెలుగు పదాలతో కవిత్వం రాస్తున్నారు. ఇప్పటికీ 12 కవితా సంపుటాలు, 2 వ్యాస సంకలనాలు వెలువరించారు. వీరు 1986 ప్రాంతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఇప్పటికీ కవిత్వంతో పాటు పలు పత్రికలలో కాలమ్స్ రాస్తున్నారు. మన తెలంగాణ పత్రికలో ఊరి దస్తూరి కాలం చాలా విశిష్టమైనది. ఇది తెలంగాణ సాంస్కృతిక చిత్రణగా పుస్తకంగా వెలువడింది. తెలంగాణ భాషకు సాహిత్య గౌరవం తెచ్చిన వారిలో అన్నవరం ముందుంటారు. ఇక పుస్తకాలు 2001వ సంవత్సరంలో తొవ్వతో మొదలైన రచనా ప్రయాణం, 2002లో సామాజిక వ్యాస సంపుటి మరో కోణం, 2003లో నడక, 2005లో వచ్చిన మంకమ్మ తోట లేబర్ అడ్డా ఎంతోమంది పాఠకులను ఆకట్టుకుంది. తర్వాత 2006లో బుడ్డపరకలు నానీలు, 2008లో వచ్చిన బొడ్డు మల్లె చెట్టు, 2011లో వచ్చిన పొద్దు పొడుపు, ఇంకా ఫార్మ్ల్యాండ్ ఫ్రాగ్రెన్స్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ట్రాన్స్లేటెడ్ బై పి జయలక్ష్మి, 2014లో వచ్చిన పొక్కిలి వాకిళ్ళ పులకరింత కవితా సంకలనం, 2016లో బువ్వకుండ దీర్ఘ కవిత, 2016లో ఇంటి దీపం కవిత్వం, 2018లో వరి గొలుసులు కవిత్వం, 2020లో ఊరి దస్తూరి వ్యాస సంపుటి, 2021లో గవాయి కవిత్వం, 2022లో ది యూనిలేడింగ్ స్కై కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ట్రాన్స్లేటెడ్ బై డాక్టర్ మంతని దామోదరాచారి, 2022లో జీవన తాత్పర్యం కవిత్వం, 2022లోనే అన్నవరం దేవేందర్ కవిత్వం, 1988 నుండి 2022 వరకు రాసిన మొత్తం కవిత్వ పుస్తకాల సంకలనం భాగం 1, భాగం 2 కవిత్వం, 2023లో సంచారం యాత్రా వ్యాసాలు. ఇప్పుడు మన ముందుకొస్తున్న వరి గొలుసులు కవిత్వమును ఇంగ్లీషు భాషలోకి డాక్టర్ సవ్యసాచి అనువాద పుస్తకం గ్రైన్ చైన్గా వస్తున్నందుకు మరొక్కసారి దేవేందర్కు అభినందనలు తెలుపుదాం. సంపాదకత్వం విషయానికి వస్తే 1997లో మేరమల్లేశం పోరాట పాటలు, 2010లో వల్లుబండ తెలంగాణ ఉద్యమ కవిత్వం, కరీంనగర్, 2019లో 5 వసంతాల అభివృద్ధికి అద్దం కరీంనగర్ జిల్లా పరిషత్ ప్రత్యేక సంచిక. ఇక సంపాదక వర్గ సభ్యులుగా ఉన్నటువంటి ఒకరిగా 2001లో సిమాంటా ఉస్నాబాద్ కవిగానం, 2006లో శతవసంతాల కరీంనగర్, 1905 నుండి 2005 వరకు మానేర్ టైమ్స్ ప్రచురణ, 2006లో మా నేటి కరీంనగర్ శతవసంతాల ఉత్సవ కమిటీ ప్రచురణ, 2008లో జానపద గోపురం డాక్టర్ గోపు లింగారెడ్డి అభినందన సంచిక, 2010న అక్షర డాక్టర్ ఎన్ గోపి షష్ఠిపూర్తి
అభినందన సంచిక 2010లో జాగో జగావో తెలంగాణ ఉద్యమ కవిత్వం, 2012లో కరీంనగర్ కవిత 2011, 2013లో కరీంనగర్ కవిత 2012, 2013లో నవనీతం డాక్టర్ నలిమెల భాస్కర్ గారి సాహిత్య వివేచన, 2013లో ఉడాన్ తెలంగాణ ఉద్యమ హిందీ అనువాద కవితా సంకలనం, 2014లో ఎన్నీల ముచ్చట్లు 7 కవితా సంకలనం. అలాగే పురస్కారాలు మరియు బిరుదులు గుర్తింపులు 2001లో జ్యోతిబా ఫూలే ఫెలోషిప్, 2004లో రంజని ఉత్తమ కవితా పురస్కారం, 2006లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ ఉగాది పురస్కారం, 2006లో డాక్టర్ మలయశ్రీ సాహితీ పురస్కారం, 2006లో మారసం రుద్రరవి స్మారక కవితా పురస్కారం, మంకమ్మతోట లేబరడ్డ కవితా సంకలనంకు, 2013లో అలిశెట్టి ప్రభాకర్ స్మారక పురస్కారం, 2013లో కవయిత్రి మొల్ల పురస్కారం, 2013లో తేజ సాహిత్య పురస్కారం, 2013లో కలహంస పురస్కారం, 2013లో అక్షర శిల్పి పురస్కారం పొద్దు పొడుపు కవితా సంకలనానికి, 2014లో ముదుగంటి వెంకట నరసింహారెడ్డి సాహిత్య పురస్కారం, 2016లో తెలంగాణ రాష్ట్ర అవతరణ జిల్లా స్థాయి పురస్కారం కరీంనగర్ జిల్లాలో, 2017లో ఇండియా వరల్డ్ పోయట్రీ ఫెస్టివల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, 2017లో సినీవాలి పురస్కారం జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా, 2018లో ఉమ్మడి శెట్టి శతాబ్ది పురస్కారం, 2018లో వడ్నాల కిషన్ సాహిత్య పురస్కారం, 2018లో మై గిఫ్ట్ పురస్కారం, 2019లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం సప్పక్కిలి వాకిళ్ళ పులకరింత కవితా సంపుటికి. అలాగే సాహిత్య సందర్భంలో మనకు 2013లో ఈశాన్య దక్షిణాది రాష్ట్రాల కవితోత్సవంలో బెంగళూరులో పాల్గొనడం కేంద్ర సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారి నిర్వహణలో, 1986లో నూతన సాహితీ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. 1989లో సాహితీ గౌతమి కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య వ్యవస్థాపక ఉపాధ్యక్షులుగా, సలహా మండలి సభ్యులుగా, 2001లో తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 2010లో సాహితీ సోపతి వ్యవస్థాపకుల్లో ఒకరిగా, 2013లో వస్త్రగాలం అన్నవరం దేవేందర్ కవిత్వం గురించి శ్రీ నగనూరి శేఖర్ సంపాదకత్వంలో వివేచన వ్యాస సంకలనంతో పాటు మన సంతకం, ఆపతి సంపతి, కట్టమైసమ్మ, పాతకథ కవితలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. మరిప్పుడు మన ముందరికి గ్రైన్ చైన్గా మన ముందుకు వస్తున్నటువంటి శ్రీ అన్నవరం దేవేందర్ని అభినందిద్దాం అందరము. మనమందరం కూడా త్వరలోనే శ్రీ అన్నవరం దేవేందర్ గారికి గౌరవ డాక్టరేట్ అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావాలని అందరం కోరుకుందాం మనసారా. మన తెలంగాణ మట్టి బిడ్డకు అతి త్వరలోనే జాతీయ అవార్డు రావాలని కూడా ఆశిద్దాం. మీ గుండు రమణయ్య.